ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ఒక్క ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతంలోనే సుమారు 18.5 లక్షల ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈనాటికి ఏ గ్రామం పైన ఇది ఇందిరమ్మ ఇల్లు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇళ్ళని చూపిస్తుంది. గత 10 సంవత్సరాలు మనం చూశాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడొక 2 ఇళ్ళు, అక్కడొక 4 ఇళ్ళు కట్టించి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ కట్టించిన బొమ్మలని ఫ్రంట్ పేజీల్లో మీడియాలో చూపించుకొని ఊహాజనకమైన చిత్రాన్ని చూపించి మాటలతో జనాన్ని మమేకం చేస్తూ 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని ఎలా నిర్వహించారో, డబల్ బెడ్రూమ్ ఇల్లు వారి కలలానే గత ప్రభుత్వం ఎలా ఉంచిందో మనకు తెలియంది కాదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లే. ఆనాడు ఆ ప్రభుత్వం కట్టిన ఇల్లు ఎన్నయ్యా అంటే 1,36,000 10 సంవత్సరాలలో. దీంట్లో సుమారు ఒక 32-33 వేలకి ఇళ్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. అంటే తాగటానికి నీళ్లు లేవు, లైట్ వేస్తే ఎలగటానికి కరెంట్ ఉండదు, సివరేజ్కి సంబంధించిన పైప్ లైన్ ఉండదు, రోడ్లంటే మర్చిపోండి. ఆ కారణం చేత సుమారు ఇంకా 32-33 వేల ఇల్లు కంప్లీట్ అయినాయి అని చెప్పారే తప్ప అవి కూడా మౌలిక వసతులు లేని కారణంగా వాటిని కూడా ప్రజలకి ఆనాటి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఏదైతే గత ప్రభుత్వం ఖర్చు పెట్టి వివిధ స్థాయిలో ఆగిపోయిన ప్రతి ఇంటిని చిత్తశుద్ధితో బేషిజాలకు పోకుండా ఆ ప్రభుత్వం చేసింది కదా, ఆ ప్రభుత్వం పెట్టిన ఇటుక మీద తిరిగి ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకు ఇటుక పెట్టాలని ఆలోచించకుండా వారు కట్టిన ఇల్లు మధ్యలో ఆగిపోయిన ప్రతి ఇంటిని ఇందిరమ్మ ప్రభుత్వంలో కంప్లీట్ చేసి పేదవాళ్లలో బహు పేదవాళ్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ఫినిష్డ్ గా ఉండి వాటిని కూడా వీలైన కొద్ది రోజుల్లోనే, అది ఓల్డ్ సిటీలో కూడా వేలాది ఇళ్లు ఉన్నాయి అన్ఫినిష్డ్ గా. నిన్ననే అక్కడ శాసనసభ్యులు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే దాంతో పాటుగా ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో చెప్పిందో రాబోయే ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళైనా మాకు ఇల్లు లేదు అని అనకుండా ఉండే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి విడతగా 4,50,000 ఇళ్లు, కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా సుమారు 22,000 కోట్ల రూపాయలతో మొదటి విడతగా శ్రీకారం చుట్టాం. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే బెనిఫిషరీ లిస్ట్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నాం. బేషిజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకరించి సహాయం చేసేది ఉంటే దాన్ని కూడా ఎచ్చుకుపోకుండా, ధనిక రాష్ట్రం అనే అహంకారానికి పోకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం ఏదైనా ఉంటే ఆ ఉన్నది చెంచా ఉన్నా, అర చెంచా ఉన్నా, చిన్న స్పూన్ అయినా దాన్ని తీర్థ ప్రసాదం అదే అనుకొని తీసుకొని మిగిలింది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో ఈ ప్రభుత్వం ఇళ్లు కట్టించబోతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు.
దీనికి కూడా పార్టీలు మతాలు కులాలు ప్రాంతాలకు సంబంధం లేదు. వాళ్ళలో లాగా గతంలో లాగా పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకే మేము ఇల్లు ఇస్తామేనో, పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకో గొర్రెనో మేకనో చేపనో ఇస్తామేనో ఈ ప్రభుత్వానికి అటువంటిది లేదు. పేదవాళ్లలో బహుపేదవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ కులమైనా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రభుత్వం రాబోయే ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల్లో ఇవ్వబోతుంది. అంతేకాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో యువతకి ప్రత్యేకమైన పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన దాంట్లో భాగంగా